మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ చూస్తున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామియే శరణమయ్యప్ప. పదునెట్టాంబడి అంటే ఏమిటి, ఎలా ఏర్పడింది, ఎందుకంత పవిత్రంగా భావిస్తారు అనే విషయానికి ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఇది శ్రీ అయ్యప్ప స్వామి భక్తి మార్గంలో అత్యంత గౌరవనీయమైన దశ. 18 అడుగులు శబరిమల యాత్రలో చివరి పవిత్ర ఆచారం. పదునెట్టాంబడి అంటే ఏమిటి? 10 నెట్టు అంబడి అంటే 18 మెట్లు అని అర్థం. ఇది శబరిమలలో శ్రీ అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయంలోకి వెళ్లే ముందు ఉండే పవిత్ర మెట్లు. ఈ మెట్లు పరమ పవిత్రమైన మార్గము. భక్తుడు మోక్షం వైపు అడుగులు వేస్తున్నాడనే ప్రతీక. పదునెట్టాంబడి ఎలా ఏర్పడింది? పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి మహిషాసుర మర్దన తర్వాత పాండల రాజశేఖరన్ స్వామి కోసం ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. ఆ సమయంలో భగవాన్ విష్ణు, శివుడు, బ్రహ్ముడు కలిసి ఈ 18 మెట్లను ప్రతీకాత్మకంగా ఏర్పరిచారు. 18 మెట్ల ఆధ్యాత్మిక అర్థం: మొదటి 5 మెట్లు పంచేంద్రియాలు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఇవి మన ఇంద్రియ నియంత్రణకు సూచికలు. తదుపరి 8 మెట్లు అష్ట రాగద్వేషాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దోషం, భయం. ఇవి మన లోపల ఉన్న నెగిటివ్ భావాలను దహించాలి అనే సూచన. తదుపరి 3 మెట్లు త్రిగుణాలు, సత్యం, రజస్సు, తమస్సు. ఇవి మన ప్రవర్తనలో ఉండే 3 శక్తులు. వాటిని సమతుల్యం చేయాలి. చివరి 2 మెట్లు విద్య మరియు అవిద్య. అవిద్య అంటే అజ్ఞానము, విద్య అంటే జ్ఞానము. ఈ రెండింటినీ అధిగమించి మోక్షం అనే చివరి దశలో ప్రవేశిస్తాడు భక్తుడు. పదునెట్టాంబడి ఎక్కే నియమాలు: ఇరుమడి కట్టని వ్యక్తి ఎక్కరాదు. మనసు, శరీరం పవిత్రంగా ఉంచాలి. ప్రతి మెట్టు ఎక్కేటప్పుడు స్వామియే శరణమయ్యప్ప అనాలి. కోరికలతో కాదు, సమర్పణ భావంతో ఎక్కాలి. శ్లోకం: పదునెట్టాంబడి నాడెను పాపమెల్లం కరిగెన్ స్వామియే శరణమయ్యప్ప. అర్థం ఏంటంటే, పదునెట్టాంబడి ఎక్కినప్పుడు పాపాలన్నీ కరిగిపోతాయి. అక్కడ నుండి భక్తుడు శివశక్తి ఏకత్వాన్ని అనుభవిస్తాడు. మీరు స్వామి అయ్యప్ప భక్తులైతే తప్పకుండా స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. అలాగే ఈ విషయం చాలామందికి తెలియాలి. ఏది చేసినా తెలుసుకుని చెయ్యాలి. కాబట్టి మాల వేసుకున్న ప్రతి వాళ్ళకి ఇది షేర్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.